ఇలాంటి ఫ్లఫీ ఫ్లఫీ ఎమ్మీగా ఉండే కేక్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? నిజంగా అంటే మేము ఇది కెటిల్లో చేసామన్నమాట హాస్టల్లో. చాలా చాలా బాగా వచ్చింది అనమాట. నేనే చేశాను అనుకో మాత్రం లేండి, మళ్ళీ మా ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు, కులుకుంటా ఉంటారు మేము చేస్తే తను చేసిందని చెప్తుంది అని. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఓరియో బిస్కెట్, షుగర్, ఈనో. బిస్కెట్స్ ఏంటి అలా ఉన్నాయని అనుకోమాకండి, మా ఫ్రెండ్స్ కకృతి పడ్డారనమాట కొంచెం. ఫస్ట్ గానే అది మిక్స్ అయ్యకుండానే వాళ్ళు తినేస్తా ఉన్నారు. అండ్ ఆల్సో పక్కన మిల్క్ కాగుతా ఉన్నాయి. ఈనో ప్యాకెట్ ఎందుకని అనుకుంటున్నారు, కేక్ కొంచెం పొంగటానికని మేము ఈనో ప్యాకెట్ తీసుకొచ్చాము మాకున్న చిన్న బ్రెయిన్ తో. ఇక్కడ పాలనే కొంచెం గోరువెచ్చగా కాగబెట్టుకోవాలన్నమాట మనం, బికాజ్ మనం మిక్స్ చేయాలి ఇప్పుడు. తర్వాత ఇలాంటిది ఒక హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, దాంట్లో బిస్కెట్స్ వేసి మిక్స్ అది పౌడర్ లాగా చేయాలన్నమాట. మా దగ్గర ఇంకా పౌడర్ చేయడానికి వేరే ఆప్షన్ లేక అలా చేసాం. ఏంటి పోస్తుంది ఎంత సూప్ అనుకుంటున్నారు, కాదు భయపడమాకండి, మా ఫ్రెండ్స్ అలా చేశారనమాట. మిల్క్ అదేదో చేసేసారు అలా ఒక థిక్నెస్ లాగా లేకుండా, బట్ ఫైనల్ గా అయితే చేశారు. వాటర్ అండ్ బిస్కెట్స్ షుగర్ వేసి మిక్స్ చేశారనమాట, అలా వచ్చింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నారు, ఇంకా బాగా మిక్స్ చేసి ఇంకొంచెం చాక్లెటీగా చేద్దాము అన్నట్టు ఒక చాక్లెట్ ని తీసుకొచ్చి దాన్ని మౌల్ చేసేసి ఇలా పోసారనమాట ఓరియో బిస్కెట్స్ వేసి. దాంట్లో కూడా ఇది అడుగున వేసుకున్న బాక్స్ లో ఫస్ట్ వేస్తే కొంచెం అడుగున చాక్లెటీ ఫ్లేవర్ లాగా తగులుతా బాగుంటది. సో మేము బాక్స్ ఉంటది కదా మనం దేంట్లో అయితే కేక్ చేసాము దాంట్లో అడుగున చాక్లెట్ ఫ్లేవర్ పోసి పైన ఇది పోసాం అనమాట, ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న మిల్క్ బిస్కెట్స్ పౌడర్ అది పోసుకున్నాము. తర్వాత పైన చెప్పాను కదా బిస్కెట్స్ వేసుకున్నాం అనమాట, కొంచెం స్టైల్ గా ఉంటది బాగా కనిపించింది అన్నట్టు మేము పైన బిస్కెట్లు వేసుకున్నాం. తర్వాత దీన్ని మేము కెటిల్ మూత పెట్టేసి ఒక అదే గిన్నెలో వాటర్ పోసేసుకొని దాంట్లో వాడిస్తాడు కదా అది స్టాండ్ పెట్టేసి దాని మీద బాక్స్ పెట్టేసాము. ఇంకా అది అవుతా ఉంది, ఉడుకుతా ఉంది, మేము చూసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం అనమాట. మాకైతే అది 15 minutes పట్టింది, ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మా వాళ్ళకి తెలుసు కదా ఆత్రం ఎక్కువ అని, సో వాళ్ళు మూత తీస్తా చూస్తా ఉన్నారు. అది మాత్రం సరిగ్గా ఉడకకుండా చేశారు ఫైనల్ గా. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, ఇలా రివర్స్ తిప్పాము తీసాము, కేక్ చాలా బాగుందనమాట. మాకు అక్కడ బాక్స్ కూడా షేప్ గా ఉంది కొంచెం, సో అందుకని బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు పైన చాక్లెట్స్ ఓరియో మంచి చాక్లెట్స్ అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటది. మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేసాము, సో అలా వచ్చింది. బట్ కేక్ అయితే బాగా వచ్చింది, లైక్ మేము ఫస్ట్ టైం చేసినా మంచిగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా వచ్చింది అనేది. ఇంకా మేము పీసెస్ గా కట్ చేసుకున్నాం అనమాట, బట్ అది ఎవరికి సరిపోలేదు. మేము 4 ఉన్నాము, కానీ అక్కడ మా 4కి ఆ కేక్ సరిపోలేదు. we will try once again and నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను అది ఎలా వచ్చిందో అని. ఒక్కసారి మంచిగా వచ్చింది కదా, నెక్స్ట్ టైం రాదు కదా, సో నేను మళ్ళీ వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. మీకు ఇది ఎలా అనిపించింది, ఇది కేక్ లాగా అనిపించిందా లేకపోతే ఇంకేం అనిపించింది, ఇది హిట్ అయింది అనుకుంటున్నారా ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా, మీ దృష్టిలో కామెంట్ చేయండి.